హలో అందరికీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను చేపల పులుసు పెడుతున్నాను ఫ్రెండ్స్, నా స్టైల్లో. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాం కదండి, వేడైందిగా. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఓకేనా అండి? కొంచెం కరివేపాకు. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇది మా స్టైల్లో చేసే చేపల పులుసు అండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనిద్దాం. ఓకే అండి, మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు చూసారు కదా, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును వేసేసుకున్నాం. టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. బాగా కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకుందామండి. ఓకే అండి, మూత తీసి చూద్దాం. చూసారు కదా, బాగా మగ్గిపోయిందిగా. ఇప్పుడైతే నేను గసగసాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఇదే మెయిన్ వేసుకోవాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు ఇది వేసుకుంటే. ఓకేనా? ఇది వేసేసుకుందాం మనం. ఇది వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకుందాం. ఓకే అండి, మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఇప్పుడైతే సాల్ట్, కారం అన్నీ యాడ్ చేసుకుందాం. కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఇప్పుడైతే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకుందాం పులుసులో. ఇదైతే బాగా దగ్గరికి మరగబెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బాగా దగ్గరికి మరగబెట్టుకుందాం పులుసుని. చూసారుగా, పులుసు బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇంతకీ చేపల పులుసులో బెండకాయ ముక్కలు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మాకైతే చాలా ఇష్టం అండి, అంటే బాగా ఉప్పు కారం పడుతుంది అందుకని. నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. బాగా ఉప్పు కారం పడతాయండి ఇలా వేసుకుంటే. ఓకే అండి, మూత తీసి చూద్దాం మన పులుసు ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, దగ్గరికి అయితే అయిపోయింది. ఇప్పుడైతే చేప ముక్కలు వేసేసుకుందాం. నేను ఫస్టే ఉప్పు కారం అవి కలిపి పెట్టుకున్నానండి, అంటే ముక్కకి బాగా పడుతుందని. ఇవైతే వేసేసుకుందాం మనం. అంటే నా స్టైల్లో చేసేదండి, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మేము ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాం. ఓకేనా అండి? ఇప్పుడైతే ఉడకనిద్దాం ఒక 10 మినిట్స్. ఓకే అండి, మూత అయితే తీసి చూద్దాం. రెడీ అయిపోయింది, చూసారు కదా. కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఫైనల్గా. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ హ్యాపీ సండే.